గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు 20 రోజుల నుండి విధులు బహిష్కరించారు. గత 20 రోజుల నుండి విధులు బహిష్కరణ చేసిన ప్రభుత్వంకు కనబడట్లేదా అని గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. గోదావరికని వన్ టౌన్ సీ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదులకు కొమ్ములున్నాయా అని దురుసుగా ప్రవర్తించాడని, లాయర్లకు ఇలా జరిగితే సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. అతనిని సస్పెండ్ చేయాలని న్యాయవాదులు విధులు బహిష్కరించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే ఎంత దూరమైనా వెళుతామని తెలిపారు. ఈరోజు మా బార్ అసోసియేషన్ గోదావరికని అందరం అడ్వకేట్స్ అందరం ఒక 40 నుండి 50 మంది కమిషనర్ రామగుండం గారిని కలవడానికి వచ్చినాము. వారు మా యొక్క ఏదైతే మాకు ప్రాబ్లం జరిగిందో మా అడ్వకేట్లకి అడ్వకేట్ ఫెడరేషన్కి ప్రాబ్లం జరిగిందో సిఐ ఇంద్రసేనారెడ్డి నుండి వారికి వచ్చాము. వారు ఈరోజు కంపల్సరీ వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు 5 గంటలకు మమ్మల్ని కలవన్నారు. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ మేము ఇది కంటిన్యూ చేస్తాము. ఇది రెండోసారి వచ్చినాము. ఈరోజు కూడా కంపల్సరీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ తరఫున కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. సిఏ గారిని సస్పెండ్ ట్రాన్స్ఫర్ ఏదో ఒక చేసేంత వరకు మేము ఇలానే ఉంటాం. సాయంత్రం వరకు మాది ఏదో ఒక రిజల్ట్ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం. గత నెల 10వ తారీఖు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజు కమిషనర్ పోలీస్ రామగుండం గారిని కలవడం జరిగింది. వారు ఒక ఉన్నతాధికారిని విచారణపై చేయిస్తానని చెప్పి సిఐ గారి మీద విచారణ చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఒక సానుకూలమైన వార్త వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ రానియళ్ళ మళ్ళీ మా కార్యాచరణ అనేది ఉధృతం చేసే దిశగా ఆలోచన చేస్తాం. ధన్యవాదాలు. గత నెల ఫిబ్రవరి 10 తారీఖు జరిగినటువంటి సంఘటన గోదావరికని న్యాయవాదుల పైన గోదావరికని వన్ టౌన్ సిఐ గారు మాట్లాడిన తీరుకి మేము నిరసనగా గత 20 రోజుల నుంచి కోర్టు విధులు బహిష్కరించి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అడ్వకేట్లకు కొమ్ములు ఉంటాయా అని చెప్పేసి మీదికి వచ్చి దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము 20 రోజుల నుంచి కోర్టు అబ్స్టెండ్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకి నీరెత్తినట్టుగా ఇష్టానుసారంగా వీళ్ళు ఎన్ని రోజులు చేసుకొని అన్నట్టుగా 20 రోజులు అయినా కూడా సిఐ పైన ఎటువంటి చర్య తీసుకోవడానికి కారణం ఏంది? అంటే ఒక సిఐని అంటే ఒక మిస్బిహేవ్ చేసిన ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇన్ని రోజులు పడుతుందా? ఈ రాజకీయ అండదండలతోటి ఇంత ఇదిగా ఉంటుందా? అంటే ఒక సిఐ ఏం చేసినా నడుస్తుందా? న్యాయవాదుల్ని అన్న ఒక సిఐ ప్రజల్ని అనడానికి గ్యారంటీ ఏంటి? ఇదివరకే ఆయన పైన ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రజలపైన చేసినట్టు. ఇప్పుడు న్యాయవాది దాకా వచ్చింది. ఇప్పుడు న్యాయవాదులే న్యాయం కోసం రోడెక్కి పోరాడుతున్న దుస్థితి ఏర్పడ్డది. 20 రోజులు అయితే అంది గోదావరికని కోర్టు నడవక. ఈ ప్రభుత్వం ఇంకా చూసుకుంటే ఎన్ని రోజులు కూర్చుంటుంది? ఇంకా వెంటనే సిఐ పైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకొని ఎడల గోదావరికని న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతారు. అది ఉధృతంగా ఉంటుంది. అది చెప్పలేని రీతిగా ఉధృతంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి అతనిపై చర్య తీసుకొని న్యాయవాదులకి